వలలో భారీ చేప కాదు తిమింగలం చిక్కింది. జీహెచ్ఎంసీలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న శివకుమార్ ఇంటిపై జరిపిన దాడుల్లో సుమారు 25 కోట్ల రూపాయల ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని అందించేందుకు ప్రస్తుతం మా ప్రతినిధి శివకుమార్ ఇంటి దగ్గర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ప్రస్తుతం ఏసీబీ అధికారుల సోదాల్లో బయటపడ్డ అక్రమాస్తుల వివరాలు ఎంతుంటాయి? విజయ్, కుకట్పల్లిలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో పబ్లిక్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శివకుమార్ ఇంటి మీద, కొత్తపేటలోని వాసవి నగర్లో ఉన్న అతని ఇంటి మీద ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ చిన్నకృష్ణ నేతృత్వంలో సుమారు 6 టీములు రంగంలో దిగి ఈరోజు ఉదయం నుంచి ఒక ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ వాసవి కాలనీకి చెందిన ఈ శివకుమార్ ఆదాయం నుంచి ఆస్తులు కూడబెట్టాడన్న ఆరోపణల మేరకు గత 4 రోజులుగా అతనిపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన శివకుమారు మొదట 1987లో మున్సిపల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశారు. ఆ తర్వాత పదోన్నతి మీద ఆయన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేశారు. అతనికి వాసవి కాలనీలో ప్రస్తుతం ఉన్న ఈ ఇల్లు సుమారు 2 కోట్ల రూపాయల విలువ చేస్తుందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అలాగే షామీర్పేటలో సుమారు 10 కోట్ల రూపాయల విలువ చేసే స్థలము, అలాగే ఒక గెస్ట్ హౌస్ ఉందని, ఆ తర్వాత నాచారము, జీడిమెట్ల, సికింద్రాబాద్ మిగతా ప్రాంతాల్లో కూడా ఆయనకు ఇల్లు స్థలాలు ఉన్నాయని అధికారులు చెప్పడం జరిగింది. ఈ మేరకు అధికారులు పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత సుమారు 6 మంది టీములు ఇటు అతని దగ్గర నగరంలో ఉన్న అతని ఇంటితో పాటు, నగరంలో ఉన్న ఆయన అన్ని ఇళ్లతో పాటు అటు మిర్యాలగూడ, నల్గొండలో ఉన్న వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్ల మీద కూడా ఏకకాలంగా దాడులు చేశారు. అయితే అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ 4 లక్షల రూపాయలు, అలాగే 50 రూపాయలు బంగారు నగలు, సుమారు టోటల్ మార్కెట్ రేట్ ప్రకారం 30 కోట్ల రూపాయల అక్రమాస్తులు ఇప్పటివరకు అధికారులు గుర్తించడం జరిగింది. అవినీతి ఆరోపణలు ఉన్నాయా, లేకపోతే ఇదే మొదటిసారా? అయితే గతంలో ఈ శివకుమార్ మీద అనేక ఆరోపణలు కూడా అతని మీద వెలువడ్డాయి. ఈ మేరకు అధికారులు అతని పైన వచ్చిన ఫిర్యాదుల మీద మొదట నిఘా పెట్టారు. అయితే ఉదయం అధికారులు ఇక్కడ ఏసీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో అతని ఇంట్లో 2 బ్రోకర్లు కూడా పోలీసులకు, ఏసీబీ అధికారులకు చిక్కారు. అయితే పట్టుపడిన బ్రోకర్లను విచారిస్తే ఈ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన ఏ పని చేసినా ఆ బ్రోకర్ల త్రూ శివకుమార్ చేసి వారి ద్వారా లంచాలు వసూలు చేస్తాడని ఈ విచారణలో తేలింది. అయితే అతని చేతికి మట్టంటకుండా ఎక్కడ అధికారులకు దొరకకుండా పలు జాగ్రత్తలు వహించాడని చెప్పేసి అధికారులు చెప్పారు. ఈ మేరకు ఆ 2 బ్రోకర్లను కూడా అదుపులోకి తీసుకొని వారిని విచారణ చేస్తున్నారు. అయితే కృష్ణ, ఇప్పటి వరకు అధికారులు మీతో ఏమైనా మాట్లాడారా? ప్రస్తుతానికి ఇంకా సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయా? అయితే ప్రస్తుతం కొత్తపేటలో వాసవి కాలనీకి 2 టీములు రావడం జరిగింది ప్రవీణ్. అయితే ఒక టీం అతని భార్యను తీసుకొని బ్యాంకులో ఉన్న అకౌంట్స్ అన్ని ఓపెన్ చేసి, ఆ తర్వాత లాకర్స్లో ఉన్న నగలను కూడా బయటికి తీసేందుకు ఒక టీం బ్యాంకులోకి వెళ్ళింది. మరో టీం లోపల తలుపులు గడియబెట్టుకొని ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. ఇక